ఇంకా నా బిడ్డకి ఈ మాదిరి జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను బ్రతికుండి కూడా సచ్చినట్టే లెక్క. నేను బ్రతికుండి కూడా సచ్చినట్టే లెక్క. నా కూతురు డాడీ ఈ మాదిరి చేసే అంటాడు, పట్టుకుని అంటాడు, గట్టిగా గట్టిగా పట్టుకో, అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకోరాని చోట పట్టుకుని అంటాడు, బట్టలు తీసేసి అంటాడు, భయపడిన డాడీ, మూసుకునే డాడీ, నోరు మూసి పెట్టేసిన డాడీ, భయపడిపోయిన డాడీ, ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటుందో ఒక్క రొంత ఆలోచించండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. డిసెంబర్ 7 అన్నమయ్య జిల్లా ఓబులపల్లి మండలం కొత్తమంగంపేటలో గట్టు ఆంజనేయులు అనే అతను అనుమానాస్పదంగా మృతి చెందారనమాట. ఇతని వయసు వచ్చేసి 59 సంవత్సరాలు, అందులోనే హ్యాండిక్యాప్డ్ అనమాట. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా డిసెంబర్ 11వ తారీఖు కొత్త ఆంజనేయ ప్రసాద్ అనే అతను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో అప్లోడ్ చేశాడు అనమాట. ఆ వీడియో చూసినాక పోలీసులకు కానీ జనాలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా షాకింగ్ నిజాలు తెలిసినాయి. అదేంటి అంటే చంద్రకళ ఆంజనేయ ప్రసాద్ బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్ళారనమాట. అయితే తన 12 సంవత్సరాల కూతుర్ని చంద్రకళ వాళ్ళ చెల్లి అయిన లక్ష్మి దగ్గర వదిలేసి వెళ్ళారు. అయితే పిన్ని లక్ష్మి బాబాయ్ వెంకటరమణ దగ్గర ఉండి ఆంజనేయ ప్రసాద్ వాళ్ళ కూతురు చదువుకుంటూ ఉండేది. ఇదిలా ఉండగా సడన్గా అయితే ఈ 59 సంవత్సరాల ఆంజనేయులు వెంకటరమణ వాళ్ళ తండ్రి అనమాట. ఇదిలా ఉండగా సడన్గా ఒకరోజు చంద్రకళ వాళ్ళ చెల్లి లక్ష్మిలో ఉన్న చంద్రకళకి ఫోన్ చేసి, మీ అమ్మాయి వల్ల మాకు ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, దయచేసి నీ కూతురుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అని చెప్పి పదే పదే ఫోన్ చేయడం వల్ల చంద్రకళ ఇండియాకు వచ్చి తన పిల్లని తీసుకెళ్ళిపోవడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్లోనే ఆ పాపని ఏమైందమ్మా అని అడిగితే ఆ పాప విస్తుపోయే నిజాలు చెప్పిందనమాట. ఈ 59 సంవత్సరాల ఆంజనేయులు ఈ పాపని చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేయడానికి చూశాడు. అయితే ఈ క్రమంలోనే ఆ పాప విడిపించుకొని అలా పిన్నిని పిలవడం వల్ల ఆ రోజు ఆ పాప ఏం జరగకుండా తప్పించుకుందనమాట. ఇదంతా వినగానే చంద్రకళకి షాకింగ్ అనిపించింది. ఏం చేయాలో తెలియలేదు. పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెడితే తిరిగి చంద్రకళ వాళ్ళనే మందలించారనమాట. జరిగిన విషయం అంతా చంద్రకళ తన హస్బెండ్ ఆంజనేయ ప్రసాద్కి చెప్పింది. ఆంజనేయ ప్రసాద్కి చెప్పినాక ఆంజనేయ ప్రసాద్ ఫీలింగ్ ఏంటి అనేది మనం ఆయన వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఇంకా నా బిడ్డకి ఈ మాదిరి జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను బ్రతికుండి కూడా సచ్చినట్టే లెక్క. నేను బ్రతికుండి కూడా సచ్చినట్టే లెక్క. నా కూతురు డాడీ ఈ మాదిరి చేసే అంటాడు, పట్టుకుని అంటాడు, గట్టిగా గట్టిగా పట్టుకో, అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకోరాని చోట పట్టుకుని అంటాడు, బట్టలు తీసేసి అంటాడు, భయపడిన డాడీ, మూసుకునే డాడీ, నోరు మూసి పెట్టేసిన డాడీ, భయపడిపోయిన డాడీ, ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటుందో ఒక్క రొంత ఆలోచించండి. నా కన్న కూతురికి నేను ఈ మాత్రం చేయలేకపోతే నేను తండ్రిగా ఇంకెందుకు అనేది ఆయన భావోద్వేగం అనమాట. అయితే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఆడపిల్లకి ప్రాబ్లం జరుగుతున్నప్పుడు సొల్యూషన్ చేయలేని పోలీస్ వ్యవస్థ ఉండి ఎందుకు అని పోలీస్ వ్యవస్థని క్వశ్చన్ చేశారనమాట. అంటే ఆడపిల్లకి ఏదైనా అయిపోయినాక మీరు వెళ్ళి అక్కడ కొవ్వొత్తులు పెట్టుకొని తిరిగే కన్నా ఏదైనా జరుగుతున్నప్పుడు దాన్ని అక్కడే అరికట్టవచ్చు కదా అనేది ఆయన ఒపీనియన్. అయితే ఆంజనేయ ప్రసాద్ కేవలం బాధపడడంతో మాత్రం ఆగిపోలేదు. అక్కడితో ఎవ్వడికి తెలియకుండా కువైట్ నుంచి 4 రోజులు సెలవు పెట్టి ఇండియాకు వచ్చి పడుకున్న ఆంజనేయుల్ని చితకబాది చంపేసి అంతే సైలెంట్గా మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయారనమాట. ఇక్కడ పోలీసులకి ఏం జరిగిందో తెలియదు, ఇక్కడ ఫ్యామిలీకి ఏం జరిగిందో తెలియదు. ఒకవేళ ఎవరి మీద అనుమానం ఉంది అనుకున్నా సరే వీళ్ళిద్దరూ దుబాయ్లో ఉన్నారు. అయితే ఇదిలా ఉండగా ఆంజనేయుల ప్రసాదే ఒక వీడియోని అప్లోడ్ చేసి ఆంజనేయులు చంపేది నేనేనని, చంపడానికి గల రీజన్స్ ఇవన్నీ, నాకు నా దేశం మీద కానీ నా చట్టం మీద కానీ గౌరవం ఉంది, నాకు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను, నేను ఇండియా వచ్చి లొంగిపోతాను, ఆంజనేయులు చంపేది నేనే అని చెప్పి ఆయన వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఆయన ఇండియా వచ్చారు. ఇండియా వచ్చినాక పలుమార్లు పలు విధాలుగా కేసు అనేది అటు ఇటుగా పోతుంది.
ఇంకా ఆ కేసు విషయంలో ఏది తేలలేదనమాట. తోడుగా ఉండాల్సిన బంధువులే రాబంధులుగా మారుతున్నారనమాట. ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలి అంటే సొంత కుటుంబీకులను కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చేస్తాం అనమాట. దీని మీద మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో? ఆంజనేయ ప్రసాద్ చేసింది కరెక్టేనా కాదా? మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్, భార్గవ గురు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.